కుబ్దుల్లాపూర్ గాజుల రామారంలోని మహాదేవపుర శ్రీమాత యోగి అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ యోగా గురువు జగన్ గురూజీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మానికి బద్దంగా ప్రతినిత్యం ఆలయంలో వందల మందికి ఉచితంగా అన్నప్రసాదం నిర్వహిస్తున్నామని జగన్ గురూజీ అన్నారు. దీంతో పాటు ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు పెళ్లిళ్లకు కూడా తోడ్పాటు అందిస్తున్నామని, పిల్లలు లేని దంపతులకు అమ్మవారి ఆశీస్సులతో సనాతన వైద్యంతో పాటు యోగా క్రియలతో సంతానం కలిగించే భాగ్యం తమ గురువులు కల్పించారని అన్నారు. ఈ 5 రోజులు అమ్మవారికి వివిధ రకాల అలంకరణలతో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని అన్నారు. చివరి రోజు అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని జగన్ గురూజీ కోరారు. కేపీహెచ్బి కాలనీ దగ్గరలో ఉన్న ఈ యొక్క అన్నపూర్ణాదేవి దేవాలయము హైదరాబాద్ మహానగరంలో గత 8 సంవత్సరాల నుంచి నిత్య అన్నప్రసాదం జరుపుతూ ఎంతో మంది ఆర్తులకు అన్నార్తులకు అన్నం పెడుతూ ఉచిత వివాహాలు చేస్తూ సనాతన సాంప్రదాయానికి బద్ధంగా కొంతమంది పిల్లల్ని చదివించుకుంటూ అవసరమైన వారికి వైద్య సహాయం చేస్తూ ఇప్పుడు జరుగుతున్న 5 రోజుల వార్షిక మహోత్సవాల్లో నిన్న ఇవాళ రేపు ఎల్లుండి అనగా రథసప్తమి రోజుకి 5వ రోజు అవుతుంది. సంతానార్థులు అంటారు. అంటే సంతానం కోసం ఎదురు చూస్తూ సంతానం కలగక ఇబ్బంది పడుతున్న దంపతులు ఎవరైనా ఉన్న ఎడల వారికి మన పూర్వ ఋషులు అందించినటువంటి సనాతన వైదిక క్రతువుల్లో ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగా ఉత్తమమైన సంతానాన్ని కలిగించుటకు కావలసిన వివిధ ప్రక్రియలను నడిపించే యోగ్యం భాగ్యం మా గురువు గారైనటువంటి ఋషి ప్రభాకర్ గారు మాకు అందించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యము ప్రజలందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చని ఆహ్వానిస్తూ కేపీహెచ్బి కాలనీ దగ్గరలో ఉన్న ఈ యొక్క పెట్టాలని పెట్టాలని